భద్రాచలం పట్టణంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సంబరాలు అత్యంత వైభవంగా జరిగాయి. స్థానిక అంబేద్కర్ సెంటర్ వద్ద జాతీయ పతాకాన్ని బెరెస్ భద్రాచలం నియోజకవర్గం ఇన్ఛార్జ్ రావులపల్లి రాంప్రసాద్ ఆవిష్కరించారు. అమరవీరుల స్తూపం వద్ద శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఉద్యమ నేత బెరెస్ సీనియర్ నాయకులు మానే రామకృష్ణ ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల చిరకాల వాంఛ రాష్ట్ర ఆవిర్భావం నెరవేర్చిన కేసీఆర్ ప్రజల హృదయాల్లో చెరగని స్థానం దక్కించుకున్నారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చుడో కెసె సచ్చుడో అనే రీతిన ఆనాడు ఆయన చేసిన ఉద్యమ తీవ్రతను వివరించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అన్ని వర్గాల ప్రజలు కొట్లాడిన తీరు గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పటానికి ప్రాణత్యాగాలు చేసిన అమరుల సేవలను ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని, బంగారు తెలంగాణ సాధనకు అందరూ నడుం బిగించాలని సూచించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను గౌరవించకుండా ఈ రాష్ట్ర ప్రగతిని విస్మరించి కాంగ్రెస్ నేతల బాగు కోసం పనిచేస్తుందని విమర్శించారు. ఢిల్లీ పెద్దల ప్రసన్నం కోసం ఇక్కడి సంపద అంతా దోచి రేవంత్ రెడ్డి కట్టల రూపాయలు ఢిల్లీకి పంపటమే లక్ష్యంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. మళ్లీ కేసీఆర్ సారే రావాలని, ఆయనతోనే బంగారు తెలంగాణ సాధ్యమని ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని, రాబోయేది బెరెస్ ప్రభుత్వమేనని ఆయన జోష్యం చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బెరెస్ భద్రాచలం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రావులపల్లి రాంప్రసాద్ మాట్లాడుతూ భద్రాచలంలో ఈసారి గులాబీ జెండా ఎగరటం ఖాయమని ఘంటాపదంగా చెప్పారు. అందుకోసం పార్టీ శ్రేణులు అంకితభావంతో పనిచేయాలని సూచించారు. తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలకు అనుగుణంగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి పరచుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. అందుకోసం మరో ఉద్యమం చేయాల్సిందేనని పిలుపునిచ్చారు. ప్రధానంగా యువత బాధ్యత ఎంతో ఉందని తెలియజేశారు. మహిళలు కూడా చేయి కలిపి రేవంత్ రెడ్డిని గద్దె దింపి సాగనంపే వరకు విశ్రమించవద్దని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు తిప్పన సిద్ధులు, మండల పార్టీ నాయకులు కోటగరి ప్రమోద్ కుమార్, తుమ్మలపల్లి ధనేశ్వరరావు, ఆకోజు సునీల్ కుమార్, కొల్లం జయకు ప్రేమ్ కుమార్, రేపాక పూర్ణచంద్రరావు, 7వ వార్డు సభ్యులు కావూరు గోపి, గోసుల శ్రీనివాస్, కావూరి సీతా మహాలక్ష్మి, పూజల లక్ష్మి, మాజీ నియోజకవర్గ ఇన్ఛార్జి బీరబోయిన వెంకట నర్సమ్మ తదితరులు పాల్గొన్నారు. భారసలో పలువురు చేరిక తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జి రావులపల్లి రాంప్రసాద్, పార్టీ నాయకులు మానే రామకృష్ణ ఆధ్వర్యంలో 30 కుటుంబాలు బెరెస్లో జాయిన్ అయ్యారు. ఎండి ముంతాజ్ రఫీ ఆధ్వర్యంలో 20 కుటుంబాలు, గోసుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో 8 కుటుంబాలు, రేపాక రోహిత్ ఆధ్వర్యంలో 10 మంది యువకులు పార్టీలో చేరారు. వీరందరికీ రావులపల్లి రాంప్రసాద్ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు. 4 కోట్ల జనాభా గర్వించదగ్గ విషయం. మరి ఎన్నో ఏండ్లుగా సహకారంగాని 60 ఏళ్ల తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది నాయకులు, ఎంతో మంది ఉద్యమకారులు త్యాగాల వల్ల నిలబడ్డటువంటి తెలంగాణ రాష్ట్రం. మరి కేసీఆర్ గారు 2వ దశ ఉద్యమంలో 14 ఏళ్ల పాటు ఒక మొక్కవోని దీక్షతో ఎందరో బెదిరింపులకు గురి చేసిన తెలంగాణ రాదు, ఏమీ రాదు, ఈ సమైక్య ఆంధ్రగవర్నమెంట్ సమైక్య పాలనలో కొనసాగుతాం అని అనేక మాయమాటలు చెప్పి మరి ఉద్యమకారులు ఆ రోజు 10 మంది లేకపోయినప్పుడు కూడా కేసీఆర్ గారు ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసి 14 ఏళ్ల పాటు పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో మరి అందరి యువకుల్ని, ఉద్యోగుల్ని, మేధావుల్ని అందరినీ ఐక్యం చేసి తెలంగాణ ఉద్యమాన్ని రగిలించి ఒక నిప్పు కణికలా మండించి ఈ రాష్ట్రాన్ని సాధించినటువంటి గొప్ప వ్యక్తి మహానుభావుడు కేసీఆర్ గారు. ఒక కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేసి నేర చరిత్ర లేని హైదరాబాద్ నగరాన్ని నిర్మించి ఒక గొప్ప ఇతర రాష్ట్రాన్ని వ్యక్తి కేసీఆర్ గారు. ఈ నేపథ్యంలో గత స్మృతులు, అనుభవాలు తరించుకోవాలి, మరి భవిష్యత్తుకి బాటలేయాలి. ఇవాళ మనందరి కష్టం, మనందరి ధైర్యం, మనందరి త్యాగం వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మరి ఇవాళ రాష్ట్రం ఏమైపోతా ఉంది, ఈ రాష్ట్రం ఎడిపోతా ఉంది, సాధించిన రాష్ట్రం ఎడిపోతా ఉంది. కాబట్టి మనం ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఇవాళ కుక్కలు చెప్పి ఇస్త్రాకైంది. ఆనాడే కేసీఆర్ గారు చెప్పారు, మరి అందరూ నమ్మి మోసపోయి ఓట్లు ఎవరికి వేస్తే ఈ రాష్ట్రం కుక్కలు చెప్పి ఇస్తరైద్ది, మన నాశనం అవుతాం, బతుకులు నాశనం అవుతాయి, ఆగమవుతాయి అని చెప్పిన కేసీఆర్. కానీ ప్రజలు మాటలే. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ నాయకులు అట్లనే 10 ఏళ్ల పాటు ఈ రాష్ట్రాన్ని సుదీర్ఘంగా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో భారతదేశంలో అగ్రగామిగా నిలిచినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు, సూచన మేరకు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ప్రతి పల్లె, మండలం, జిల్లా, రాష్ట్ర వ్యాప్తంగా
ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవాలనే ఉద్దేశం మీద పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు భద్రాచలం పట్టణంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా మనం ముందుగా ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ గారికి పూలమాలలతో నివాళులర్పించి అదేవిధంగా ఉద్యమ అమరవీరులందరికీ కూడా నివాళులర్పించి 2023 ఎన్నికల్లో మీరు మోసపోతే గోసపడతారని చెప్పేసి చెప్పడం జరిగింది ఎన్నికల్లో. అయినా కానీ కొన్ని ప్రాంతాల్లో కొంతమంది ప్రజలు కొంత ఆశపడ్డరు, తప్పలేదు, అధికారం కోల్పోయాం. కానీ ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తర్వాత మనకి సపరేట్ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఏమి అభివృద్ధి చెందిందో 10 సంవత్సరాలు మనం ఏమి అభివృద్ధి చేసుకున్నామో మనందరికీ తెలిసిన విషయం. అట్లాగే ఈ తెలంగాణలో ఎన్నో ప్రాంతాలు వెనకబడిపోయి ఉన్న ప్రాంతాలన్నింటినీ కూడా ఇవాళ సస్యశ్యామలంగా వ్యవసాయం పండుతుంది అంటే ఒకప్పుడు ధాన్యం అంటే తెలియని ప్రాంతాలు ఉన్నాయి, వరి బియ్యం తెలియని ప్రాంతాలు ఉన్నాయి. అలాంటి ప్రాంతాలు ఇవాళ సస్యశ్యామలం చేసి కేసీఆర్ గారు ఇవాళ ప్రతి భూమి పండేటట్టు చేశాడు అంటే దానికి నిదర్శనం కనిపించట్లేదు ప్రజలందరికీ. ఏదో పదవుల కోసం ఆశించి అరే మనకు కొత్త పదవులు వస్తాయనే ఉద్దేశంతో ఆ పార్టీ వచ్చింది తప్ప వాళ్ళేదో ఉద్ధరిస్తారని గత 70 సంవత్సరాలు చేసి ఏం ఉద్ధరించారో తెలుసుగా మనకి. ఇప్పుడు ఏం ఉద్ధరిస్తారో వాళ్ళకి తెలుస్తూనే ఉంది మనకి. అవతరించిన నాడు 2001లో ఉద్యమం స్టార్ట్ అయింది. ఆ 2000 ఉద్యమం నుండి ఇందాక సిద్ధులు గారు చెప్పినట్టు మధ్యలో ఇందిరాగాంధీ లేదా మనోజ్ సింగ్ వీళ్ళు మాట ఇచ్చి ఇస్తామని చెప్పి మళ్ళీ వెనక్కి తీసుకోవడం జరిగింది. మళ్ళీ ఉద్యమం స్టార్ట్ చేసి 6 సంవత్సరాల ఉద్యమం తర్వాత 2014లో మనకి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. అదే ఈరోజు జూన్ 2వ తారీఖు. ఈ ఆవిర్భావం సందర్భంగా మనం ప్రతి సంవత్సరం కూడా ఏదైతే కేసీఆర్ గారు 14 సంవత్సరాల ఉద్యమాన్ని తెలంగాణలో సాధించి ఆయన చనిపోవడానికి కూడా సిద్ధపడి ఈ రాష్ట్రాన్ని సాధించిన సంగతి మనందరికీ తెలుసు. ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ నాయకత్వం అందరికీ తోటి తెలుసు. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చి 6 హామీలు ఇచ్చాడు, 420 స్కీములు అందిస్తారని చెప్పాడు. కానీ 420 లేవు. ఈ 6 గ్యారంటీలు పోయినాయి, గోదాట్లో కలిసిపోయినాయి. ఇవాళ కేసీఆర్ గారు చెప్పకుండా కేసీఆర్ కిట్ ఇచ్చాడు ఫస్ట్ ఆడబిడ్డల కోసం. ప్రసవించిన ప్రతి కుటుంబంలో ఒక కిట్ ఇచ్చి ఆడపిల్ల పుడితే 13,000 ఇచ్చి మగపిల్లడు పుడితే 12,000 ఇచ్చాడు. అది మనందరం కూడా గుర్తుంచుకోవాలి. ఇవాళ రేవంత్ రెడ్డి రాగానే ఆ కిట్టుని ఎత్తేసాడు. దాన్ని తీసుకుపోయి ఎక్కడో సముద్రంలో కలిపాడు, ఎక్కడ కలిపాడు కనపడకుండా పోయింది. అది ఇప్పుడు తెల్లారట్లేదు. అలాంటి ముఖ్యమంత్రి మనకు దొరికాడు. ఇక మన మంత్రి ఉన్నాడు శ్రీనివాసరెడ్డి. ఆయన అసలు ఇక ఆయనకి కింద పైన ఆకాశం మధ్యలో ఆయన వివరిస్తూ ఉన్నాడు. ఎక్కడ పోయినా ఏ పథకం చెప్పినా ఏది చెప్పినా మొత్తం ఇక అయిపోయినట్టే ఆ రోజు స్వర్గం చూపెడతా ఉన్నాడు. వాస్తవంగా ఎక్కడ పోయినా కూడా ఏమీ ఇవ్వని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ 2.5 సంవత్సరాల్లోనే ఇవాళ తుంగలోకి తొక్కబడ్డది. ప్రాజెక్టులు దాంట్లో నీళ్ళు లేవు, సరైన పద్ధతిలో పూర్తి చేయట్లేదు. కాళేశ్వరంలో 2 పిల్లర్లు రిపేర్ వస్తే 2 పిల్లర్లు రిపేర్ చేయకుండా ఇలా కాళేశ్వరం పనికిరాదు, కాళేశ్వరాన్ని మొత్తం బూజు పట్టించే పరిస్థితి తీసుకొస్తూ ఉంటాం. వాస్తవంగా ఈనాడు కూడా తెలంగాణలో కరీంనగర్ జిల్లా కానీ మిగతా జిల్లాలకు ఆదిలాబాద్ అటు నీళ్లు పోవాలంటే అదే కాళేశ్వరం నీళ్ళు పోతున్నాయి తప్ప ఇంకెక్కడి నుంచి నీళ్లు పోని పరిస్థితి చూస్తాం. మరి శాంతం తెగిపోయి కొట్టుకుపోతే ప్రాజెక్టు నీళ్ళు ఇప్పటికి కూడా ఎట్లున్నాయి అనేది వాళ్ళు ఆలోచన చేయాలి ఇప్పటికైనా, ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ. ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలా వద్దా, కాంగ్రెస్ పార్టీ విధానం ఏంటి, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి అనేది ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వాళ్ళు వచ్చింది.